తెలంగాణ కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుల్ని సాధించడం కోసం వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన గోదావరి నదిలో హక్కులు మనం కోల్పోతున్నా కూడా చూస్తూ ఊరుకుండిపోయినరు. నిన్న ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ అటెండ్ అయిన మీటింగ్లో గోదావరి నది జలాలను గంపగుత్తగా గిఫ్ట్ లాగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన అప్పచెప్పి వచ్చిండు. మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి అసలు ఆ చర్చనే జరగలేదు బనకచెర్ల మీద అని అబద్ధమాడారు. ఆయన అబద్ధమాడింది అనేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. మరి ఇటువంటి సందర్భంలో ఇంత అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి, మన హక్కుల కోసం మాట్లాడనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను భావిస్తూ తక్షణమే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోదావరి నదీ జలాల్లో మన వాటాను మనం కాపాడుకోవడం కోసం తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది. న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టును మాత్రం కట్టనివ్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.